హలో అందరికీ నమస్కారం. అందరు బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఇవాళ ఏంటంటే ఇదొక ట్రావెలింగ్ వీడియో కాదు. సో ఇవాళ ఏంటంటే నేను మా ఇంటి దగ్గరే ఉన్నాను. ఇలా కొంచెం బయటికి నడవడానికి వచ్చినప్పుడేమో అదే ఒక వారం నుంచి అనుకున్నా ఇలా వీడియో చేద్దామని చెప్పి. సో చేయలేకపోయా. ఇవాళే కొంచెం సమయం దొరికింది, ఎందుకంటే ఇవాళ బాగా ఎండ ఉందన్నమాట. అందుకే వాళ్ళు కొంచెం చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే మన విషయానికి వస్తాం. సో వాళ్ళ విషయం ఏంటంటే మన భారతదేశానికి జర్మనీకి ఉన్న అసలు అతి ముఖ్యమైన కొన్ని తేడాలు ఉన్నాయి. సో అదేంటంటే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో మొదటిది ఏమన్నా ఉంటే ఇప్పుడు ఫస్ట్గా మన వాతావరణం గురించి చెప్పుకుందాం. సో ఇక్కడ వాతావరణం వచ్చేసరికి ఎప్పుడన్నా మారచ్చు. ఇప్పుడు ఎండ ఉన్నా కూడా, వర్షం వచ్చినా కూడా ఎప్పుడన్నా మారచ్చు ఇక్కడ వాతావరణం ఏమైనా ఉంటే. సో ఇప్పుడు నా వెనకాల అయితే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే చాలా ఎండ కొడుతుంది. సో వాళ్ళు ఎండ ఉంది కాబట్టి చాలామంది ఇలా బయటికి నడవడానికి వస్తారు. అందుకే నేను కూడా ఇవాళ బయటకు వచ్చానమాట. చూసారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చలికాలం నడుస్తుంది. చలికాలం నడవడం వల్ల అసలు ఎక్కువ మంది అయితే ఇలా జాకెట్ లాగా వస్తారనమాట. జాకెట్ వేసుకొని ఇక ఎండ వచ్చేటప్పుడేమో ఒక జూన్, జూలై, ఆగస్ట్ లేదా ఒక ఏప్రిల్ నుంచి అనుకోవచ్చు. ఏప్రిల్ అంటే మన ఉగాది కాలం మొదలైదుగా అప్పటి నుంచి ఏంటంటే ఇలా ఎక్కువ రోజులు ఎండబడిద్ది అనమాట. లేదా అసలు చలిపడే నెలలు ఏమైనా ఉంటే ఇక్కడ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి లాంటి నెలలు ఇక్కడ చలి పడిద్ది అనమాట బాగా. సో ఇక రెండో విషయానికి వచ్చేటప్పుడేమో మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుందాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఉంటాయి కదా, ఇప్పుడు మన రాష్ట్రంలో లేకపోవచ్చేమో, హైదరాబాద్లో ఒకటే ఉండొచ్చేమో. కానీ నేను ఏంటంటే ఇక్కడ మెట్రో తెలుసు కదా, మెట్రో, సబ్వే, బస్సు లేదా ట్రామ్, ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇదేంటంటే ఎప్పుడు సమయానికి వస్తూ ఉంటుంది అనమాట. అసలు ఎక్కువ ఆలస్యంగా అయితే రావు ఇక్కడ. అసలు ఎక్కువ శాతం వచ్చినా కూడా ఒక 2-3 నిమిషాలు ఆలస్యంగా రావచ్చు, లేదా ఒక 10 నిమిషాలు పట్టొచ్చేమో అది. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా మీరు బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణించేటప్పుడు అసలు మీరు ఎక్కువ మాట్లాడకూడదని ఇక్కడ చెప్తూ ఉంటారు. అసలు మొదటి సంవత్సరం నేను ఇక్కడ ఉన్నప్పుడేమో అసలు నాకు తెలియదు ఇవన్నీ. నేనేంటంటే ఎక్కువ శాతం మన ఊళ్ళో ఇలా చాలా గట్టిగా మాట్లాడతారు కదా శబ్దంగా. సో అక్కడ ఏంటంటే ఇలా గట్టిగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం, పైగా ఇలా వీడియోలు చూస్తూ ఉంటాం మనం. సో ఇక్కడ ఏంటంటే అదన్నీ సాధ్యం కాదు. ఇక్కడ మీకు ఎంత శబ్దం వినిపించినా కూడా వీళ్ళు ఎమ్మటే నీ మొహం పై చూసి చెప్తారు, అసలు ఎమ్మటే నువ్వు ఆపేయాలి, ఇది అస్సలు యాక్సెప్టబుల్ కాదు, లేదా నువ్వు బయటకు వెళ్ళు, లేదా వేరెక్కడికన్నా వెళ్ళి కూర్చో అని ఇక్కడ అంటూ ఉంటారు అనమాట ఇక్కడ ఉన్నోళ్ళు. సో అదేంటంటే అది ఇంకో వింత అనమాట ఇక్కడ. సో ఇక మూడోది వచ్చేసరికి ఇక ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ని కలవడం కానీ, నీకు తెలిసిన వాళ్ళని ఇలా కలవడం గురించి మాట్లాడుకుందాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన దేశంలో అయితే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, ఇక వాళ్ళకి అసలు మన ఇల్లు దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి కలుస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ మీకు ఒక 2 వారాల ముందు ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట. అపాయింట్మెంట్ అంటే ఇప్పుడు వాళ్ళకి పిలిచి చెప్పి అది ఏ రోజు వస్తున్నావో, ఏ సమయం వస్తున్నావో ఇవన్నీ చెప్పాలన్నమాట వీళ్ళకి. అర్థమైంది కదా. సో ఇప్పుడు నువ్వు పేరెంట్స్ని కలవాలన్నా, ఇప్పుడు నువ్వు బంధువుల్ని కలవాలన్నా ఇక్కడ ఎక్కువ శాతం మంది 1 నెల ముందన్నా చెప్తారు ఇక్కడ. సో నాకు అలాంటివంటే అలవాట్లేం లేవు. ఇప్పుడు నువ్వు ఏదన్నా చేసినా కూడా, లైక్ ఎక్కడికన్నా ట్రావెల్ చేయడానికి వెళ్ళినా కూడా నువ్వు ఒక 2-3 వారాల ముందు అన్నీ చూసుకోవాలన్నమాట. అర్థమైందిగా. ఇక దీని తర్వాత ఏంటంటే ఇది
మన దేశంలో అయితే ఇప్పుడు ఎలా ఉంటుంది పెంపకం అనేది అసలు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. స్ట్రిక్ట్ ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు ఎలా లైక్ మన స్కూల్స్లలో ఎప్పుడు ఒక మండే టు సాటర్డే వరకు ఎప్పుడు స్కూల్స్ ఉంటుంది అనమాట, బళ్ళు ఉంటాయి అన్నమాట. సో మామూలుగా ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ ఒక మండే టు ఫ్రైడే లేదా మండే టు థర్స్డే వరకు ఉండొచ్చు అనమాట స్కూల్లో. సో ఇక్కడున్న పిల్లలు ఏమన్నా ఉంటే వాళ్ళు అసలు నాకు మొదటిసారి చూసినప్పుడు నాకు చాలా అసలు ఆశ్చర్యం వేసింది. అది చాలా స్ట్రేంజ్గా అనిపించింది నాకు. ఎందుకో చెప్పనా, ఎందుకంటే వీళ్ళు ఏకంగా అసలు ఏది మన తాగడం కానీ మన బీడీ కాల్చడం కానీ లేదా స్మోకింగ్ చేస్తారనమాట. ఒక 12-13 వయసున్న పిల్లలు కూడా ఇక్కడ చేస్తారు. ఇక పైగా అదే కాకుండా ఇప్పుడు వాళ్ళు కొంచెం మత్తు మందులు ఉంటాయి కదా, ఏది అదే కొందరికి ఇలా ఆసక్తి ఉంటుంది కదా, ఏదో అంటే ఇప్పుడు ఏమంటారు దాన్ని, అది మన డోపమిన్. సో వాళ్ళకి ఒక రకంగా సంతోషం కావాలని చెప్పి ఇక కొందరు ఏంటంటే ఇలా ఏది అసలు ఎక్కువ శాతం ఇక్కడ ఇల్లీగలే, కానీ కొందరు ఏంటంటే కొకైన్ తీసుకుంటారు అనమాట ఇక్కడ. సో అదొక వింత అనమాట. సో ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన ఫుడ్ గురించి, ఏది మన తినే అలవాట్లు కానీ మన ఆహారం గురించి చెప్పుకుందాం అనమాట ఇప్పుడు. సో మన దేశంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన ఏముంది, అన్నం కానీ లేదా చపాతీ కానీ లేదా ఎక్కువ కారం, ఉప్పు, తీపి ఇలాంటి కొన్ని పులుసులు ఉంటాయిగా, అవన్నీ వేసుకొని తింటాం అనమాట. ఇప్పుడు మన మాంసం వంట కూడా లేదా ఒక పచ్చల కూర వంట కూడా ఏదన్నా కానీ మనం ఏంటంటే ఇవన్నీ యాడ్ చేస్తాం అనమాట కూరలోకి. సో ఇక్కడ స్టైల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట. ఇక్కడ స్టైలు ఏంటంటే అది మన ఇప్పుడు చేపలన్నా కానీ లేదా మాంసం అన్నా కానీ చికెన్ అన్నా కానీ లేదా మటన్ అన్నా కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు జస్ట్ ఉడకబెడతారనమాట, బాయిల్ చేస్తారనమాట ఇక్కడ. అది నేనైతే అసలు ఇప్పుడు కూడా నేను అది తిన్నాను. నాకు ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా నాకు అలా తినడం నచ్చదు. అసలు నాకు ఏదోలా ఉంటుంది అనమాట అది, బాయిల్ చేయకుండా కారం వేయకుండా తిందాం అని చెప్పి. అది ఇప్పుడు కూడా నా వల్ల కాదు. అది నేనేంటంటే ఎక్కువ మన కూరలో వండుతాను అనమాట. సో వీళ్ళు అలా తింటారు అనమాట. సో అదే కాకుండా ఇక్కడ చాలా రకాల ఆహారాలు ఉంటాయి. ఏంది లైక్ ఉంటారు కదా, శాండ్విచ్ అంటారు లేదా బ్రెడ్ అవి ఇవి అని తింటారు అనమాట ఇక్కడ. అది ఇంకో విషయం. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మన సమయానికి రావడం అనమాట. ఇప్పుడు మన దేశంలో ఏంటంటే ఇప్పుడు ఎవరినన్నా కలవాలన్నా కూడా ఏమన్నా చేయాలన్నా కూడా మన స్నేహితులు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ చుట్టాలు కానీ లేదా పనికి వెళ్ళేటప్పుడు కానీ ఏం చేస్తూ ఉంటామంటే మనం చెప్తూ ఉంటాం అనమాట, పలానా సమయానికి వస్తామని చెప్పి. ఒక 5ంటికి అని చెప్పి ఒక 5:30 లేదా ఒక 20-30 మినిట్స్ అలా ఉండొచ్చేమో. ఇక అదేంటంటే మనం ఒప్పుకుంటాం అనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నువ్వు ఎవరినన్నా కలిసే దగ్గర నుంచి ఇక నువ్వు పెద్ద పెద్ద బిజినెస్ మీటింగ్స్కి వెళ్ళే వరకు ఇప్పుడు నువ్వు ఒక 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కూడా వీళ్ళు అసలు మీకు విలువ లేదని చెప్పుకుంటారు అనమాట. వాళ్ళ సమయానికి నువ్వు అసలు ఇంత మర్యాద ఇవ్వట్లేదని చెప్పుకుంటారు ఇక్కడైతే. సో అదేంటంటే మీరు జాగ్రత్త పాటించారనమాట. అదనేది ఏంటంటే ఇక్కడ ఒక సంప్రదాయం అనమాట వీళ్ళకి, సమయం పాటించడం అని చెప్పేది. అందుకని వీళ్ళు ఒక్క నిమిషం కూడా వీళ్ళు వేస్ట్ చేయరనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇంకో విషయం వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మన దేశంలో సాధారణంగా ఏంటంటే మనకి చాలా సినిమాలు చూసి అలవాటు ఉందన్నమాట. సినిమాలు కానీ లేదా బాలీవుడ్, టాలీవుడ్ కానీ ఇలా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు కొన్ని సినిమాలకు వెళ్ళాలంటేనేమో మనకి కొంచెం డబ్బు ఖర్చు అవుద్ది, లేదా ఐమాక్స్లో కానీ ఇనాక్స్లో కానీ. సో ఎక్కడన్నా ఇప్పుడు నువ్వు నెట్ఫ్లిక్స్ అన్నా కూడా అమెజాన్లో ఉన్నా కూడా అదే సినిమాలు ఏంటంటే ఇప్పుడు మనకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట.
అది ఆన్లైన్లోకి వెళ్తే ఇక నెట్ఫ్లిక్స్, నెట్ మిర్రర్ లేదా ఏదో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. సో అదేంటంటే మీకు తెలుస్తాయి అన్నమాట. అది మన ఐబొమ్మ లాంటిది. సో ఆ వెబ్సైట్స్లో ఏంటంటే ఇప్పుడు మన సినిమాలు ఏంటంటే ఫ్రీగా చూడొచ్చు అనమాట. ఇప్పుడు నువ్వు కొత్తగా రిలీజ్ అయిన సినిమా కూడా అసలు మనకేం డబ్బు కట్టాల్సిన అవసరం లే. సో అందరూ ఏంటంటే ఇప్పుడు అక్కడి నుంచి సినిమాలు డౌన్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అదే కనుక నువ్వు ఇక్కడ చేసావు అనుకో, అదే జర్మనీలో నువ్వు పొరపాటున కూడా ఒక సినిమా కానీ కొత్త రిలీజ్ అయిన సినిమా లేదా ఒక 1900 సినిమా కూడా నువ్వు అది వెబ్సైట్ నుంచి ఏమైనా డౌన్లోడ్ చేసావు అనుకో, అది మన చట్ట విరుద్ధం అని చెప్తారనమాట ఇక్కడ. అది కనుక చేస్తే నీకు ఒక $900 నుంచి $1,500 దాకా ఫైన్ వచ్చింది అనమాట. $1,500 అంటే 1,45,00,40,000 దాకా ఫైన్ రావచ్చు మీకు. అదంతైనా మీకు కట్టాల్సిందే. సో వాళ్ళు మీరు కట్టేంత వరకు మీ వెనకాల పడుతూనే ఉంటారు అనమాట. ఇప్పుడు మీరు అది ఇక్కడి నుంచి లేదా మీరు వేరే దేశం వెళ్ళిపోయారు అనుకో, అయినా కూడా మీరు అసలు ఆ డబ్బు కట్టేంత వరకు మీ వెనకాల పడుతూనే ఉంటారు అనమాట. అదేంది, సో అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఏదన్నా కానీ కట్టేయాలి మీకు ఇక్కడ. ఇంకో విషయం వచ్చేసరికి ఏంటంటే, మన దేశాల్లో మీరు ఎక్కువ శాతం మన రోడ్లలో కానీ వీధుల్లో కానీ మన ఇలా కుక్కలు చూస్తూ ఉంటాం కదా. కుక్కలేమో ఇలా కరుస్తూ ఉన్నప్పుడేమో మన రాళ్ళు వేసుకొని కానీ లేదా ఇలా ఉరికిస్తూ ఉంటాం అన్నమాట కుక్కల్ని, లేదా పిల్లుల్ని కూడా. సో ఇక్కడ ఏంటంటే నేను అదే మనుషుల్ని ఇల్లు లేకుండా వీధుల్లో చూసానులే కానీ ఇంతవరకు నేను నా 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నప్పుడు ఒక్క కుక్కను కూడా యజమాని లేకుండా చూడలే అనమాట. ఒక్క కుక్కను కూడా అసలు నేను చూస్తే మీకు ఖచ్చితంగా చెప్తానులే కానీ ఇంతవరకు నేను చూడలే అసలుకి. ఇక నాకు తెలిసిన కొందరు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఒక 10 సంవత్సరాలు దాకా ఉన్నారు. ఇక వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు కూడా ఇదే చెప్పారు, ఇంతవరకు ఒక్క కుక్కను కూడా వీధుల్లో ఒంటరికి చూడలేదని చెప్పారు వాళ్ళు కూడా. ఇదనేది ఏంటంటే నాకు అసలు అది చాలా నవ్వు కలిగించే విషయం అన్నమాట ఇది. ఇంకో విషయం వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు మీకు ఏమైనా బిల్లు కానీ లేదా ఇప్పుడు కట్టాలన్నా కూడా ఇప్పుడు లేదా ఇన్స్టాల్మెంట్ అయినా కానీ, ఇప్పుడు మీరు ఏమన్నా మొబైల్ కానీ లేదా ఏమన్నా తీసుకున్నారనుకో, లేదా కారు కానీ ఏదన్నా వస్తువు కానీ తీసుకుంటే ఇక మనకేంటంటే అలా కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మన బిల్లు కట్టలే అది అని చెప్తూ ఉంటారు అనమాట మన దేశంలో అయితే. లేదా ఒక ఈమెయిల్ పంపిస్తారు, లేదా బ్యాంక్ నుంచి కానీ ఏమన్నా ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నా కూడా వాళ్ళకి చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే అలా జరగదు. సో ఇక్కడ ఏంటంటే అసలు చాలా విషయాలు ఉంటాయి. హలో. సో ఇక్కడ చాలా వింతగా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకు కూడా ఏదో వీడియోలో ఉండాలనిపించింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు చిన్న విషయం కూడా మీకు ఇక్కడ మన పురాతన కాలంలో ఇలా వాడుతూ ఉంటారుగా, మన పావురాలు ఉత్తరాలు పంపిస్తూ ఉంటాయి అన్నమాట. అదే చెప్తూ ఉంటారుగా, అది రామాయణం వీటన్నిటిలలో. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనమాట. ఇక్కడ పావురాలు ఉంటావులే కానీ ఇక్కడ మామూలుగా మన గవర్నమెంట్ నుంచి కానీ ఇలా లెటర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మన పోస్ట్ ఉంటుంది కదా, పోస్టల్ ఫ్యాక్స్ అలా వచ్చింది అనమాట. ఇప్పుడు నువ్వు ఫోన్ బిల్ కట్టలేదంటే నీకు అస్సలు ఫోన్ చేయరు, నీకు అసలు పోస్ట్లోనే పెడతారనమాట ఇవన్నీ. సో అది ఇంకో వింతమైన విషయం అనమాట. ఇప్పుడు నువ్వు ఏమన్నా బ్యాంక్ అకౌంట్ నువ్వు ఒక బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నావు అనుకో, మన ఇండియాలో అయితే ఇప్పుడు నువ్వు ఏ బ్యాంక్ అన్నా వెళ్ళు, నువ్వు స్టేట్ బ్యాంక్ అన్నా లేదా ప్రైవేట్ బ్యాంక్ అన్నా వెళ్ళు, మన SBI, SPH, కోటాక్ కానీ ఏంటంటే నీకు 2 రోజుల్లో లేదా ఒక్కరోజు లేదా ఒక బెస్ట్ కేసులో ఏమంటే ఒక 2-3 గంటల్లో తెరవడం అయిపోయింది అనమాట. అదే రోజు మీకు డెబిట్ కార్డు, పాస్బుక్
లేదా అకౌంట్ స్టేట్మెంటు, ఆ పేపర్స్ అన్నీ మీకు అదే రోజు వస్తాయన్నమాట, లభిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నువ్వు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ ఏంటంటే ఒక 2 వారాల తర్వాత రమ్మని చెప్తారు, ఏది అపాయింట్మెంట్ లెటర్ తీసుకొచ్చి. సో దాని తర్వాత ఏంటంటే అక్కడ అపాయింట్మెంట్ అటెండ్ అయినప్పుడు 1 గంట దాకా సమయం పట్టిద్ది అనమాట. ఆ గంట తర్వాత ఏంటంటే ఇక నువ్వు వాళ్ళు చెప్తారు, ఇక 2 వారాలు అయిపోయిన తర్వాత నీకు ఆ నంబర్ వచ్చింది. ఆ నంబర్ తర్వాత నీకేందంటే డెబిట్ కార్డ్ వచ్చింది అనమాట ఇంకో 2 వారాల తర్వాత. సో అకౌంట్ అనేది అప్పుడే యాక్టివేట్ అయింది. మరి ఆన్లైన్ బ్యాంకింగ్ చెక్ చేసుకోవచ్చు ఒక 2-3 రోజుల్లో. సో ఈ కార్డు, పిన్ నంబరు, లేదా మనీ డిపాజిట్ చేయాలన్నా లేదా విత్డ్రా చేయాలన్నా కూడా ఏంటంటే మీకు కనీసం 1 నుంచి 2 నెలల దాకా ఆగాల్సి వచ్చింది మీకు ఇక్కడ. సో నాకైతే ఇక్కడ ఒక 3 నెలల దాకా పట్టిద్దంట ఒక ఖాతా తెరవాలంటే. సో ఈ విషయాలు ఏంటంటే అసలు చాలా వెనకబడిందనమాట ఈ దేశం అన్నీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ మన దేశంలో అయితే ఇలా సిమ్ కార్డ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన ఉచితంగా ఇంటర్నెట్ లేదా ఇంత తక్కువ ప్రైస్కి ఇంత ఇంటర్నెట్, అన్లిమిటెడ్ కాలింగ్, సో ఇలాంటివన్నీ ఆఫర్స్ ఉంటాయి అన్నమాట మన దేశంలో. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక 4 GBకి నీకు ఒక €10 $10 కట్టాలన్నమాట. $10 అంటే ఒక 900 నుంచి 1000 రూపాయల దాకా పట్టవచ్చు అనమాట. అదే మన దేశంలో ఒక 50 రూపాయలకి ఎంత ఒక 50 GB లేదా 40 GB దాకా రావచ్చు, లేదా మీకు ఏమైనా ఆఫర్స్ ఉంటాయి కనుక. లేదా ఒక 300 రూపాయలకి ప్రతిరోజు 2-3 జీబీలు వాడచ్చు కదా ప్రతిరోజు. అలా అని చెప్పి 28 రోజుల దాకా ప్లాన్ ఉంటుంది, అంటే ప్రతిరోజు 2-3 GB వాడుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే అసలు ఇక్కడ ఇంటర్నెట్ వచ్చేసరికి అసలు చాలా అది మెల్లగా వచ్చింది అనమాట. ఇప్పుడు నువ్వు కానీ మన సిటీ నుంచి బయటకు వెళ్ళావు అనుకో, అసలు అక్కడైతే అసలు నీకు ఇంటర్నెట్ అసలు మర్చిపోవచ్చుగా నువ్వు. అది ఇక్కడ ఉన్న పెద్ద సమస్య అనమాట ఇంటర్నెట్ సర్వీసెస్ గురించి. ఇక కాలింగ్ కూడా చాలా లిమిట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకో, ఇక నేను ఒక $15 కడతా. $15కి ఒక మేబీ 20 GB ఇక జర్మనీలో అన్లిమిటెడ్. ఇక వేరే దేశానికి ఫోన్ చేయాలంటే ఇక ఒక 300 minutes దాకా టైం పట్టిద్ది. ఇక నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అదే సిమ్ వాడుతున్నాను అనమాట. సో ఇక్కడ ఇంటర్నెట్ అనేది చాలా స్లో, పైగా చాలా ఖర్చు ఎక్కువ. సో ఏదన్నా కానీ మీరు ఏమైనా సిమ్ తీసుకున్నారనుకో, అసలు మీరు అక్కడ ప్రీపెయిడ్ తీసుకోండి. ఏదంటే నెలకి మీరే డబ్బులు కట్టుకోవచ్చు అనమాట. మన కాంట్రాక్ట్ సిమ్ ఉంటుందిగా, అది అస్సలు తీసుకోమాకండి, అది మీరు ఇబ్బందిలో పడతారనమాట. చాలామంది చేసే తప్పు ఇదే అనమాట. సో నేను ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ నేను ఒక సిమ్ తీసుకున్నా, ఇక నా పేరు మీద లేదు. దాని తర్వాత నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా సిమ్. సో ఇది ఒక సమస్య అనమాట ఇక్కడ, అదే డిఫరెన్స్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మన ప్రయాణం గురించి ఇంకో పాయింట్ అనమాట. సో ఇందాక డిస్కస్ చేసినట్లు ఇలా మాట్లాడరు, అది సౌండ్ చేయాలని చెప్పారు కదా. సో అదేంటంటే ఇప్పుడు మీరు తెలియని వ్యక్తులు ఉంటారు, చూసారు కదా ఇక్కడ. అంటే నువ్వు బస్సులో అన్నా కానీ ట్రైన్లో అన్నా కానీ వెళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఎస్పెషలీ జర్మనీలో, వేరే దేశాల్లో కొంచెం ఏంటంటే ఇలా ఓపెన్గా ఉంటారు, ఇక కొన్ని గంటలు ప్రయాణం చేస్తే మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏంటంటే మన దేశంతో పోల్చుకుంటేనేమో ఇక్కడ ఏముంటుంది. సో ఇక్కడైతే జనాలు ఎక్కువ మాట్లాడరు అనమాట ఇద్దరు. అంటే ఇప్పుడు మన దేశంలో అయితే ఇప్పుడు మన దూరంగా ఏమైనా ప్రయాణించామనుకో, ట్రైన్లో కానీ బస్సులో కానీ, మన తోడు కూర్చునే వ్యక్తితో ఏంటంటే కనీసం 1 గంట కూర్చున్నప్పుడు మనం మాట్లాడతాం కదా. సో ఇక్కడ ఏంటంటే అసలు మాట్లాడరు అనమాట. ఇక్కడ అసలు మాట్లాడడం కూడా అసలు చాలా తక్కువ. ఇక్కడ వాళ్ళు మాట్లాడినా కూడా మనమే వెళ్ళి మాట్లాడాలి.
Wollt ihr ein Video sein? Ich jetzt nach Hause. Was machst du da? Ich mache nur ein YouTube-Video. Du bist YouTuber? Nein, ich mache nur ein YouTube-Video. Hallo. Aber dann bist du auch YouTuber. Nein, ich habe nicht so viele Abonnieren. Ich habe nur bis 100. Ich habe noch aber angefangen. Wie heißt dein Account? Tilson. Tilson Thomas. Thomas. Ja. Okay, kannst du morgen auch wieder ein Video machen? Ja, kann ich machen. Ja, Wenn ich gehe jetzt zu meiner Freundin, die hat YouTube und dann gucken wir dein Video. Ja, konnt ihr so ein Tilson Thomas. Ja, Tilson Thomas. Ja. సో వాళ్ళు ఏంటంటే ఇక వాళ్ళు అడిగారు అన్నమాట యూట్యూబర్ కాదా అని చెప్పి. సో మనం అంతగానే ఏది మనం ఇలా సరదాగా చేస్తున్నాం కదా అలా చెప్పామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పేది ఏంటంటే మన దేశంలో ఇప్పుడు నేను ఎప్పుడన్నా ప్రయాణం చేసేటప్పుడు కూడా ఏంటంటే అది నా పక్కన కానీ ఇప్పుడు దూరంగా ఏమైనా ప్రయాణం చేశాను అనుకో, వాళ్ళు 2-3 నిమిషాలు ఇలా పరిచయం చేసుకుంటూ అసలు ఆ ప్రయాణం మొత్తంలో ఏంటంటే వాళ్ళు నీ దగ్గర ఏమైనా ఆహారం ఉన్నా కానీ లేదా కూల్ డ్రింక్స్ ఉన్నా కానీ ఏంటంటే పంచుకొని ఇలా సొంత చుట్టాలాగా ఇలా మాట్లాడుకుంటుంది అనమాట మన దేశంలో. ఇక దాని తర్వాత ఏంటంటే ఇక్కడ అలా ఉండదు అనమాట. ఇక్కడ అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ అలవాటు పడాలంటే అసలు చాలా కష్టం. అది నాకైతే అసలు మొదట్లో చాలా కష్టం అయ్యేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే లైక్ అదే టైంలో ఏంటంటే వీళ్ళు ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉంటారు అనమాట. పుస్తకాలు చదువుతూ ఉంటారు, లేదా పాటలు వింటూ ఉంటారు, లేదా ఇలా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు అనమాట. అదే చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా. సో అది నాకు చాలా వింతగా అనిపించింది. సో చిన్నగా అలవాటు అవుతుంది ఇది కూడా. సో ఇంకో ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే అరే చెప్పదలుచుకోవట్లే కానీ మీకు తెలియాలని నేను చెప్తున్నా. ఏంది ఒక సమాచారంలాగా అందజేస్తున్నమాట ఇది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఏంటంటే కొంచెం ఏది మన సంప్రదాయాలు కానీ సంస్కృతులు కానీ ఇలా చాలా ఉంటుంది అనమాట. ఏది మన వేసుకునే బట్టల నుంచి లేదా మన ప్రవర్తించే దాకా అసలు చాలా ఉంటుంది అనమాట. ఏది మన ఇంట్లో అన్నా కానీ మన పబ్లిక్లో అన్నా కానీ ఇలా చాలా ఉంటుంది అనమాట. సో మన దేశంలో ఏంటంటే ఇప్పుడు అసలు పెద్ద లైక్ నగరాల్లో ఏదో కొంచెం అవ్వచ్చులే కానీ మన దేశం మొత్తం చూసుకుంటే కానీ అసలు అలా జరగదని నాకు తెలుసు. ఇప్పుడు నేను ఒక నెల ఢిల్లీలో ఉన్నా. ఢిల్లీలో కూడా మరీ ఇంత జరగదు అనుకుంటా, నేను చూడలే ఢిల్లీలో. సో ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కనుక ఇక్కడికి వస్తే మీరు ఆశ్చర్యపోమాకండి. ఎందుకంటే ఇది వీళ్ళొక కల్చర్ అనమాట. ఏంటంటే ఇప్పుడు నువ్వు బయటకి వెళ్ళావు అనుకో, చిన్నపిల్లలు ఒక 8-9 లేదా ఒక 10-11 సంవత్సరాల పిల్లలు కూడా ఇక్కడ చేతులు పట్టుకుంటూ కానీ ఇలా ముద్దు పెట్టుకుంటూ అలా నడుస్తూ ఉన్నారన్నమాట. అదే మన దేశంలో కనుక ఇలా జరిగితే కనుక మన చెప్పు తీసుకొని లేదా వీడియో తీసుకొని యూట్యూబ్లో పెడతారు. లేదా మనకు తెలియని వాళ్ళు కూడా ఇలా చూసినప్పుడు అనుకుంటారు, అడుగుతారు, ఏం చేస్తున్నావు బాబు, అసలు నీకు అసలు సిగ్గుందా లేదా అని అలా అడుగుతారు. సో అది కూడా ఒక రకంగా మంచిదే అనుకోండి, లేదా లిమిట్ ఉండాలే కానీ. సో ఇక్కడ ఏంటంటే అసలు నువ్వు ట్రైన్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా లేదా ఎక్కడి నుంచి ఉన్నా కానీ ఇలా చేతులు పట్టుకోవడం, వాటేసుకోవడం, ఇలా ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటారు అన్నమాట. నాకేంటంటే అసలు మొదటిసారి వచ్చినప్పుడు నేను ఒక్కసారికి షాక్ అయిపోయానంట. అసలు ఈ పిల్లలు కూడా ఇలా చేస్తున్నారు, మరీ ఇంత ఉన్నారేంట్రా అని నేను అనుకున్నా. సో మన దేశంలో ఇలా జరగదని నాకు తెలుసు, ఇప్పుడు కూడా జరగదు. ఏదో కొన్ని సిటీస్లో జరగచ్చేమో, నాకు ఐడియా లేదు. సో నాకు తెలిసినంతవరకు అయితే ఇంతే ఉంటుంది అన్నమాట అది. సో ఇక్కడ అనేది అదొక కల్చర్ అన్నమాట. సో మీకు కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి.
సో ఈ ఛానల్ ఏంటంటే నేను ఇక మొదలు పెట్టలేదు సరిగ్గా. ఒకసారి నేను వీడియో చేయడం మంచిగా మొదలు పెడితే, లేదా ట్రావెలింగ్ కానీ లేదా ఇలాంటి వీడియోస్ కనుక చేయడం మొదలు పెడితే అప్పుడు మీకు ప్రతిసారి నోటిఫికేషన్ వచ్చింది అనమాట. సో నాకేంటంటే ఇంతవరకు సమయం దొరకలే, అది చాలా బిజీగా ఉండిపోయాయి అనమాట. సో ఇవాళ ఏంటంటే నాకు సమయం దొరికింది. ఇక మధ్య మధ్యలో వీడియో చేయడానికి ఏంటంటే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అనమాట. సో చూసారు కదా, నా చేతిలో ఒక సెల్ఫీ స్టిక్ ఉంది. సో ఆ సెల్ఫీ స్టిక్ ఉండడం వల్ల మీకు క్వాలిటీ అనేది చాలా మంచిగా అవపడుతుంది అనమాట. సో ఇదేంటంటే నేను ఆన్లైన్లో కొన్న, ఏది టెమూలో, జస్ట్ ఒక 90 రూపాయలు అయింది అనుకుంటా. దీనికి చాలా చీపు, మ్యానుఫ్యాక్చర్డ్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయింది, అందుకే చాలా చీప్. సో మీకు యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. సో ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కానీ చాలా ఉపయోగపడుతుంది అనమాట. మీకేంటంటే చలికి జాకెట్స్, వింటర్ జాకెట్స్ అసలు చాలా తక్కువ ధరకు దొరికింది. ఏది ఒక 1000-1500 లేదా 2000 రూపాయలకి మంచి క్వాలిటీ జాకెట్స్ వచ్చింది అనమాట. మీకు అర్థమైందిగా. సో అదనేది ఖచ్చితంగా చెక్ చేయండి అనమాట. సో మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తా. టేక్ కేర్, బాయ్.